హాయ్ వియర్స్, వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ఆల్రెడీ మనం ఎవరైతే ఒక గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా పేపర్ 1లో మంచి మార్కులు స్కోర్ చేసే విధంగా, అంటే 150 మార్కులు ఖచ్చితంగా 140 మార్కులు పైనే వచ్చే విధంగా మనం మన ఛానల్లో ఏపీ హిస్టరీ అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన వీడియోస్ అనేవి కంటిన్యూస్గా సిలబస్లో ఏ విధంగానైతే మెన్షన్ చేస్తారో ప్రతి టాపిక్ని కూడా నేను అనేక స్టాండర్డ్ బుక్స్ని సేకరించి మీకు అందరికీ కూడా సింపుల్గా అర్థమయ్యే విధంగా నా యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్ ద్వారా నోట్స్ అనేది మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది. సో మీరు చేయవలసిందల్లా ఏంటంటే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అదే విధంగా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఫైనల్ గా గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. సో మనం భారత రాజ్యాంగ పరిణామ క్రమంలో భాగంగా ఆల్రెడీ మనం రెగ్యులేటింగ్ యాక్ట్స్ అదేవిధంగా కౌన్సిల్ యాక్ట్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి, ఈ యొక్క రెగ్యులేటింగ్ యాక్ట్స్ అదేవిధంగా కౌన్సిల్ యాక్ట్స్ ద్వారా మన భారతదేశ రాజ్యాంగానికి ఏ విధంగా అవి సాయపడ్డాయి అని ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మన లాస్ట్ వీడియోలో ఏంటంటే 1909 రిఫార్మ్స్ అనేవి, అంటే మింటో మార్లే సంస్కరణలు అనేవి ఏ విధంగా వచ్చాయి, సో దాని గురించి మనం ఒక ఫ్యూ పాయింట్స్ అనేవి ఈ వీడియోలో కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఈ విధంగా కంటిన్యూస్గా డిస్కస్ చేసుకోవడం వల్ల ఈ యొక్క మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అనేవి కూడా మనకి క్లారిటీగా అర్థమవుతాయి అనమాట. ఈ యొక్క 1909లో ఏంటంటే వాళ్ళు కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేశారంటే ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కింద మార్చడం జరిగింది. అదేవిధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్ నెంబర్ని ఏం చేశారంటే 16 నుంచి 60 పెంచడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రాల లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో సో దాన్ని కూడా ఏం చేశారంటే 47 సభ్యులకి పెంచడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ యొక్క వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొట్టమొదటిసారిగా ఏంటంటే భారతీయులకు కూడా ప్రాతినిధ్యం అనేది కల్పించారు. సో ఈ విధంగా భారతీయులకు మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించినటువంటి వ్యక్తి ఎవరంటే మనకి సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. అదేవిధంగా మత ప్రాతిపదికన ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేసి వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి మనకి ఈ యొక్క 1909 మింటో మార్లే సంస్కరణ చట్టం ద్వారా మనకి ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా శాసనసభలో బడ్జెట్ తో సహా అన్ని అంశాలపై ఏంటంటే ప్రశ్నించే అవకాశాన్ని, తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశాన్ని కూడా మనకి ఈ యొక్క 1909 మింటో మార్లే సంస్కరణ చట్టం ద్వారా వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. సో తర్వాత వచ్చినటువంటి చట్టం ఏదంటే, సో తర్వాత ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగిందో ఈ చట్టంలో ఉన్నటువంటి లోపాలు, అదేవిధంగా తర్వాత జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధం ఏదైతే ఉందో సో ఈ యుద్ధంలో ఏంటంటే ఇండియన్స్ కనుక బ్రిటిష్ వాళ్ళు కనుక సాయం చేసినట్లయితే ఖచ్చితంగా మేము మీకు డొమినియన్ స్టేటస్ తో కూడినటువంటి పాక్షిక స్వాతంత్రాన్ని ఖచ్చితంగా మేము మీకు ఇస్తామని చెప్తారనమాట వాళ్ళు. కానీ ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళు ఏంటంటే మాట మారుస్తారంట. మన వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధం హెల్ప్ చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే పాక్షిక స్వాతంత్రాన్ని మన భారతీయులకు ఇవ్వరనమాట. సో తర్వాత జరిగినటువంటి యొక్క 1909 చట్టం ప్రకారం జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతీయులకి తీవ్ర ఆగ్రహానికి గురవడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి రౌలత్ చట్టం కానీ, అదేవిధంగా తర్వాత జరిగినటువంటి యొక్క జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో సో వీటిలన్నిటి మీద ఏంటంటే మన భారతీయులకి తీవ్ర బాధ అనేది కలుగుతుంది అనమాట. ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మన వాళ్ళు ఇంకా ఏంటంటే అనేక ఉద్యమాలు, అనేకమైనటువంటి పోరాటాల ద్వారా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారని చెప్పి యొక్క బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే భారతీయులందరినీ కూడా సంతృప్తి పరచడం కోసం యొక్క 1919 మాంటేగ్ చెమ్స్ఫోర్డ్ చట్టం అనేది తీసుకురావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అసలు ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఒక చట్టాన్ని తీసుకురావాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారో మనకి 1916లో ఏం జరుగుతుందంటే లక్నో ఒప్పందం అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే సో అంతకుముందు ఆల్రెడీ మనం చూసాం కదా, ఎప్పుడైతే ఒక అతివాదులు అదేవిధంగా మితవాదులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఎప్పుడైతే ఒక బెంగాల్ విభజన అనేది జరిగిందో ఈ యొక్క అతివాదులకి మితవాదులకి అనేది మనకి అక్కడ గొడవ అనేది జరగడం ఆల్రెడీ చూసాం కదా. సో అతివాదులు ఏం చేస్తారంటే మీ యొక్క అసమర్థత వల్లే ఈ యొక్క మితవాదులు ఎవరైతే ఉన్నారో మీరు ఈ విధంగా శాంతియుతంగా ఈ యొక్క పరిష్కారం శాంతియుతంగా చర్చలు జరపడం వల్లే బ్రిటిష్ వాళ్ళు మనం పట్టించుకోవడం లేదు కాబట్టి ఇంకా మీ నుంచి కాకుండా మితవాదులు ఏంటంటే స్ట్రైట్ గా ఈ యొక్క ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో ఇన్వాల్వ్ అవుతామని చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క 1919 చట్టం ప్రకారం వాళ్ళు ఏంటంటే 1916లో వాళ్ళు కలిసి ఏం డిసైడ్ అవుతారంటే ఇంకా మీరు మేము కూడా ఈ విధంగా విడివిడిగా ఉంటే కనుక స్వతంత్రం అనేది మనం ఎప్పటికీ సంపాదించలేమని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా అతివాదులు అదేవిధంగా మితవాదులు కలిసి ఏంటంటే 1916 లక్నో ఒప్పందాలు అందరూ కూడా కలిసి ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరుగుతుంది. అదేంటంటే ఖచ్చితంగా మన అందరం కలిపి కూడా మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అదేవిధంగా ముస్లిం లీగ్ రెండు కూడా కలిపి సో అంతకు ముందు ఎప్పుడైతే బెంగాల్ అనేది విభజన చేశారో ముస్లిం లీగ్ అనేది సపరేట్ అయిపోయింది. సో ముస్లిమ్స్ అందరూ కూడా సపరేట్ అయిపోయారని చెప్పి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అదేవిధంగా ముస్లిం లీగ్ అందరూ కూడా కలిపి వాళ్ళ యొక్క కామన్ గోల్ ఏంటంటే ఖచ్చితంగా భారతీయులకి స్వాతంత్రం అనేది తీసుకురావడం కోసం పోరాడదని చెప్పి వాళ్ళు డిసైడ్ అవ్వడం జరిగింది అనమాట. సో దీన్ని గమనించినటువంటి మాంటేగ్ ఏం చేస్తాడంటే 1917లో ఆగస్టులో ఒక డిక్లరేషన్ అనేది పాస్
పాస్ చేస్తాడు. అదేంటంటే ఖచ్చితంగా భారతీయులకు ఒక బాధ్యతాయుతమైన పరిపాలన అనేది ప్రవేశపెట్టడం మా యొక్క బ్రిటిష్ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా ప్రియాంబుల్ అంటే ఒక ప్రవేశిక అనేది భారతీయులు కల్పించినటువంటి చట్టం ఏది అని చూసినట్లయితే కనుక ఇక మాంటెగ్ చమ్స్ఫోర్డ్ సంస్కరణల చట్టం అనమాట. అదే విధంగా కానీ మేమైతే మీకు స్వాతంత్రం ఇస్తాం కానీ ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ అనేది ఎవరికి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందంటే బ్రిటిష్ గవర్నమెంట్ కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళు ఈ యొక్క చట్టం ద్వారా చెప్పడం జరిగింది అనమాట. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క మాంటెగ్ అదే విధంగా వైస్రాయ్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క చమ్స్ఫోర్డ్ వీళ్ళిద్దరూ కలిపి ఒక సంస్కరణ అనేది తీసుకురావడం జరుగుతుంది. అందుకే ఈ చట్టాన్ని ఏమన్నారంటే మాంటెగ్ చమ్స్ఫోర్డ్ సంస్కరణ చట్టం అన్నారనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ యొక్క వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో ఆల్రెడీ మనం ఒక మెంబర్ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ యొక్క మెంబర్ ఎవరంటే మనకి సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. సో ఈ యొక్క చట్టాలను ఏం చేశారంటే ఆ ఒకటిగా ఉన్నటువంటి నెంబర్ని ఏం చేశారంటే 3 సభ్యులకి పెంచడం జరిగింది అనమాట. అదే విధంగా సో తర్వాత కొన్ని మేజర్ చేంజెస్ అని ఈ యొక్క చట్టం ద్వారా వాళ్ళు చేయడం జరిగింది. అదేంటంటే సెంట్రల్ లెజిస్లేచర్ అంటే కేంద్ర శాసనసభ ఏదైతే ఉందో ఇక్కడ ఏంటంటే ద్విసభా విధానాన్ని వాళ్ళు ఆల్రెడీ ప్రవేశపెట్టారని చూసాం కదా. ఈ యొక్క ద్విసభా విధానంలో ఏ విధంగానైతే వాళ్ళు మార్పులు తీసుకొచ్చారంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అదే విధంగా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే ఈ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీని ఏమంటారంటే ప్రజెంట్ మనం ఏదైతే లోయర్ హౌస్ లోక్సభ అనుకుంటున్నామో ఆ విధంగా అదే విధంగా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అదే రాజ్యసభను మనం ప్రజెంట్ ఏ విధంగానైతే పిలుచుకుంటున్నామో ఆ విధంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ అదే విధంగా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కింద వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క లోయర్ హౌస్ లో సభ్యుల యొక్క సంఖ్య ఎంత అంటే కనుక 145. అదే విధంగా ఈ యొక్క కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లో సభ్యుల యొక్క సంఖ్య అనేది 60 సంవత్సరాలు. ఈ యొక్క లోయర్ హౌస్ లో సభ్యుల యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. ఈ యొక్క రాజ్యసభలో సభ్యుల యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు అనమాట. ఈ యొక్క 145 మందిలో 103 మంది ఏంటంటే డైరెక్ట్ గా ఎలక్షన్స్ ద్వారా ఎన్నికవుతారు. 41 మంది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు నామినేట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా కౌన్సిల్ ఆఫ్ స్టేట్ లో ఏంటంటే అప్పర్ హౌస్ ఏదైతే ఉందో దీంట్లో 34 మందిని ఎలక్షన్ ద్వారా ఎన్నుకుంటారు. 25 మందిని నామినేట్ చేయడం జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందంట. అదే విధంగా ఫస్ట్ టైం ఏంటంటే వాళ్ళు ముస్లిమ్స్ కి ఏమో అంతకుముందు కేవలం 1909 చట్టంలో ఏంటంటే ముస్లిమ్స్ కి మాత్రమే ఓటు హక్కు అనేది కల్పించడం జరిగింది ఎలక్షన్స్ లో. కానీ యొక్క 1919 చట్టం ద్వారా ఏంటంటే ఆంగ్లో ఇండియన్స్ కి కూడా అదేవిధంగా సిక్కులకి అదేవిధంగా క్రిస్టియన్స్ కి కూడా ఎలక్షన్స్ లో ఓటు వేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మత ప్రాతిపదికన ఓట్లను కేవలం ముస్లిమ్స్ కే కాకుండా ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో సిక్కులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం అనేది కల్పించడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మొత్తం భారతీయులు ఎంతమంది అంటే 125 మందికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. వీళ్ళలో ముస్లిమ్స్ ఎంతమంది అంటే మనకి 41 మంది అనమాట. అదే విధంగా స్టేట్ లెజిస్లేచర్ అంటే రాష్ట్ర శాసనసభ ఏదైతే ఉందో ఈ యొక్క ప్రావిన్సెస్ కి సంబంధించి 7గా ఉన్నటువంటి యొక్క రాష్ట్రాలని 9 సంఖ్యకి వాళ్ళు పెంచడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఏంటంటే రాష్ట్ర శాసనసభలో మొట్టమొదటిసారిగా వాళ్ళు ఏంటంటే ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. ఈ యొక్క ద్విసభా విధానం అనేది ఎగ్జామ్ లో చాలా టైమ్స్ అడిగింది అనమాట. అంటే రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాలని వీళ్ళు ఖచ్చితంగా ప్రవేశపెట్టడం ఈ చట్టం ద్వారా జరిగింది అనమాట. ఇంకొకటి ఏంటంటే అంతకు ముందు ఎందుకని చట్టం ప్రవేశపెట్టాల్సి వచ్చిందంటే అంతకుముందు సెంట్రల్ లెజిస్లేచర్ ఏదైతే ఉందంటే మనం ఆల్రెడీ చూసాం బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో దీని కింద ఉన్నటువంటి బాంబే కానీ అదేవిధంగా మిగిలినటువంటి గవర్నర్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక చట్టం అనేది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కింద ఉన్నటువంటి మద్రాస్ గవర్నర్ కూడా ఒక చట్టం అనేది తీసుకురావడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే క్లాషెస్ అనేవి రావడం జరిగింది. సో దీన్ని గమనించినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే సో ఈ విధంగా కాకుండా సెంట్రల్ లెజిస్లేచర్ అదే విధంగా ఎవరైతే కింద ఉన్నటువంటి ప్రెసిడెన్సీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఉమ్మడిగా ఒకే లాని పాస్ చేయాలని చెప్పి ఆల్రెడీ అంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా. సో అలా కాకుండా ఈ చట్టంలో ఏంటంటే డివిజన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటంటే ఎవరి చట్టాలు వాళ్ళకి వర్తించేలాగంటే సెంట్రల్ లో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే కేంద్ర శాసనసభలో ఉన్న వాళ్ళు కేంద్రానికి సంబంధించిన చట్టాలు అదే విధంగా మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రాలకు సంబంధించిన చట్టాలను అమలు చేసుకోవచ్చు అని చెప్పి ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో సో దాన్ని డివిజన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఇక మాంటెగ్ అదే విధంగా చమ్స్ఫోర్డ్ సంస్కరణ ద్వారా ఈ యొక్క చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇంకొక మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్స్ నేను డివైడ్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ ఏవైతే కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయో అవి అదే విధంగా ఏవైతే రాష్ట్ర జాబితాలోకి వస్తాయో వాటిని కూడా సపరేట్ చేయడం అనేది జరిగింది అనమాట. అంటే కేంద్ర పరిధిలోకి వచ్చే అంశాలు 47 కింద అదే విధంగా ఏవైతే ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్ అంటే రాష్ట్ర జాబితాలోకి వస్తాయో వాటిని ఏంటంటే 50 అంశాల కింద వాళ్ళు డివైడ్ చేయడం జరిగింది. అదే విధంగా కేంద్ర జాబితాలో ఏంటంటే ముఖ్యమైనటువంటి డిఫెన్స్ కానీ అదే విధంగా కరెన్సీకి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కేంద్ర జాబితాలో వాళ్ళు చేర్చడం జరిగింది. అదే విధంగా ప్రావిన్షియల్ సబ్జెక్ట్స్ అంటే రాష్ట్ర జాబితాలో యొక్క 50 అంశాలు ఏంటంటే ట్రాన్స్ఫర్డ్ జాబితాలో మనకి 22 అంశాలు అదే విధంగా రిజర్వ్డ్ జాబితాలో మనకి 28 అంశాలపై యొక్క రాష్ట్రాల ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయంటే ప్రావిన్సెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి అధికారం అనేది కల్పించడం జరిగింది. మళ్ళీ ఏంటంటే దీంట్లో కూడా వాళ్ళు ఒక మెలిక అనేది పెట్టడం జరిగింది. అదేంటంటే ట్రాన్స్ఫర్డ్ జాబితా ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే అధికారాలు అనేవి భారతీయులకు ఉండవు, ప్రాముఖ్యం లేని శాఖలను కొన్ని కేటాయించారు అనమాట. అంటే ఈ యొక్క ట్రాన్స్ఫర్డ్ జాబితాలు ఏంటంటే అధికారాలు ప్రాముఖ్యం లేకుండా కేవలం ఏదైతే కొన్ని బాధ్యతలు కలిగినటువంటి శాఖలను మాత్రమే యొక్క ట్రాన్స్ఫర్డ్ జాబితాలో వాళ్ళు చేర్చడం జరిగింది. ఈ యొక్క రిజర్వ్డ్ జాబితాలో ఏంటంటే ప్రాముఖ్యం కలిగినటువంటి అధికారాలు అదే విధంగా భూమి శిస్తుకు సంబంధించి కానీ శాంతి భద్రతలకు సంబంధించి కానీ
కానీ జ్యుడిషియరీకి సంబంధించి అన్ని అంశాలు కూడా ఏంటంటే ఈ యొక్క రిజర్వ్డ్ జాబితాలో వాళ్ళు చేర్చడం జరిగిందనమాట. ఈ యొక్క రిజర్వ్డ్ జాబితాకి సంబంధించి గవర్నర్ అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వాళ్ళు చట్టాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క ట్రాన్స్ఫర్ జాబితాలో ఉన్నటువంటి వాటి మీద గవర్నర్ అదేవిధంగా భారతీయ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ పోర్ట్ఫోలియో విధానం అనేది వచ్చింది కాబట్టి భారతీయులో ఉన్న మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క ట్రాన్స్ఫర్ జాబితాలో అవకాశం అనేది కల్పించడం జరిగిందనమాట. సో ఈ విధంగా ప్రొవిన్షియల్లో ఏంటంటే రాష్ట్రాల్లో ఏంటంటే డయార్కీ లెవెల్ అంటే డయార్కీ విధానం అంటే ఏంటంటే డబుల్ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ఈ యొక్క చట్టం ద్వారా వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ప్రత్యక్ష ఎన్నికలు అనేవి మనకి యొక్క మాంటేగ్ చమ్స్ఫోర్డ్ చట్టం ద్వారా వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ మనం 1892 కౌన్సిల్ యాక్ట్ ద్వారా పరోక్షంగా ఎలక్షన్స్ అనేవి జరగడం అని చెప్పి చూసాం కదా. సో ఈ యొక్క మాంటేగ్ చమ్స్ఫోర్డ్ సంస్కరణ చట్టంలో ఏంటంటే ప్రత్యక్ష ఎన్నికలు అనేవి ఖచ్చితంగా ఈ యొక్క చట్టం ద్వారా మన భారతదేశంలో ప్రారంభమయ్యని చెప్పొచ్చు. అదేవిధంగా బడ్జెట్ ఏదైతే ఉందో ఈ యొక్క బడ్జెట్ ని ఏంటంటే అప్పుడు ఏంటంటే మొత్తం బడ్జెట్ అంతా కూడా ఏంటంటే కలిసి ఉండేది అనమాట. ఈ యొక్క మొత్తం బడ్జెట్ ని ఏంటంటే మామూలు బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ ని సపరేట్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంటుంది. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో అతను అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ఫైనాన్షియల్ బిల్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళు రాష్ట్ర శాసనసభలు పెట్టవలసి ఉంటుందని చెప్పి ఈ చట్టం ద్వారా వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఇంకొక మేజర్ ఇన్సిడెంట్ ఏంటంటే ఈ చట్టం ద్వారా ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉన్నాడో అంటే భారత రాజ్య కార్యదర్శి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క భారత రాజ్య కార్యదర్శి పదవిని అదేవిధంగా హై కమిషనర్ ఫర్ ఇండియా అనే పదవిని వీళ్ళు సపరేట్ చేయడం జరిగింది. అంటే అంతకుముందు ఏంటంటే ఈ యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేటే రెండింటికి మనకి యాక్ట్ చేయడం జరిగింది. అంటే బ్రిటన్లో ఇతనే అధికారం అనేది చలాయించడం జరిగింది. అదేవిధంగా మన ఇండియాలో కూడా ఈ యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ అధికారం అనేది చలాయించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఒక అబ్జెక్షన్ అనేది రైజ్ చేశారో ఈ విధంగా ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే పదవిని అదేవిధంగా హై కమిషనర్ ఫర్ ఇండియా పదవిని వాళ్ళు సపరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సెక్రటరీ ఆఫ్ స్టేట్ కి శాలరీ అనేది బ్రిటన్ వాళ్ళే ఇస్తారు, మీ ఇండియా వాళ్ళు ఇవ్వవలసిన లేదని చెప్పి మన భారతీయులు వాళ్ళు కూల్చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క హై కమిషనర్ ఫర్ ఇండియా ఇతను కూడా ఎవరంటే బ్రిటన్ లో ఉంటాడు, ఇతనికి మాత్రం శాలరీ ఖచ్చితంగా ఇండియా నుంచి ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఈ చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అంటే మనం ఈ రోజుల్లో ఏదైతే యూపీఎస్సీ ఉందో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో అదేవిధంగా ఏపీపీఎస్ ఉంది, ఈ విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి మనకి చట్టం ద్వారా బ్రిటిష్ వాళ్ళు మనకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆడిటర్ జనరల్ అనే ఒక పోస్ట్ ని వాళ్ళు ఈ చట్టం ద్వారా క్రియేట్ చేయడం జరిగింది. అంటే మనకి ఎగ్జామ్ ఏ విధంగా అడుగుతారంటే ఆడిటర్ జనరల్ అనే పదవిని తీసుకొచ్చినటువంటి చట్టం ఏంటి, మాంటేగ్ చమ్స్ఫోర్డ్ చట్టం లేదా మింటో మార్లే సంస్కరణ లేదా కౌన్సిల్ యాక్ట్ 1892. సో ఈ విధంగా కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడం జరుగుతుంది. ఇవి కూడా మనకి ఈ చట్టం ద్వారా తెలుసుకోవాల్సిన అంశాలు అనమాట. సో ఈ విధంగా మనకి మాంటేగ్ చమ్స్ఫోర్డ్ సంస్కరణ ద్వారా వాళ్ళు మన భారతదేశంలో కొన్ని విధానాలు అనేవి చేంజ్ చేశారనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ చట్టం తర్వాత తీసుకొచ్చినటువంటి పరిణామాలు ఏం జరిగాయి, అసలు సైమన్ కమిషన్ అనేది మన భారతదేశానికి ఎందుకు వచ్చింది, లాంటి వివరాలన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. గ్రూప్ 2 విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.